ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటుండగా క్షేత్రస్థాయిలో మాత్రం కూటమికి విభిన్న పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీంతో మూడు పార్టీలు అప్రమత్తమయ్యాయి. మరోవైపు పవన్ రాజకీయంగా పట్టుకోల్పోతున్నారని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల విషయంలో పట్టించుకోవటం లేదన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే పవన్ తాను వ్యక్తిగతంగా ఇచ్చిన హామీలు అమలు చేస్తుండటం ఒక్కటే రిలీఫ్గా కనిపిస్తోంది. 2024 ఎన్నికల సమయంలో అసెంబ్లీ గేటు కూడా తాకనీయమని వైసీపీ నేతలు హెచ్చరించినా బలంగా కనిపించిన పవన్ అదే విధంగా ఫలితాలు సాధించారు. కూటమి విజయంలో పవన్ కీలకంగా వ్యవహరించారు. తాను మాత్రమే కాకుండా తన పార్టీ నుంచి పోటీ చేసిన మరో 20 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీకి వచ్చేలా చేశారు. ఇదిలా ఉంటే పవన్ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఏడాది గడిచింది. మరి ఈ ఏడాది కాలంలో పవన్ ఇచ్చిన హామీలు నెరవేర్చారా? ఈ ఏడాదిలో ఆయన పనితీరేమిటి? ఎమ్మెల్యేగా ఆయన చేసిన కార్యక్రమాలేమిటి అన్న దాని మీద జనసేన ఒక నివేదిక రిలీజ్ చేసింది. అదే పవన్ కళ్యాణ్ ప్రోగ్రెస్ రిపోర్ట్. పిఠాపురం పట్టణంలో 100 పడకల ఆసుపత్రికి శ్రీకారంతో పాటు విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా రిపోర్టులో వెల్లడించారు. పల్లె పండుగ ద్వారా గ్రామీణ రహదారులకు మహర్దశ, రైతులకు అండగా మినీ గోకులాలు, వ్యవసాయ పరికరాలు, టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రణాళికలు, పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. కేవలం ఏడాది కాలంలోనే 308 కోట్ల రూపాయలకు పైగా నిధులను పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి వెచ్చించారని గుర్తు చేశారు. గ్రామ గ్రామాన సీసీ రోడ్లు, బీటీ రోడ్లతో ప్రజలకు రహదారి కష్టాలు తీరుతున్నాయని వివరించారు. గొల్లప్రోలు మండల పరిధిలో 5.52 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి పనులను ప్రారంభించి ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో పాటు వివిధ కార్పొరేట్ సంస్థల నుంచి వచ్చే సిఎస్ఆర్ నిధులను సమీకరించి పిఠాపురం అభివృద్ధికి జోడించారని పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని ఉప్పాడ తీర ప్రాంతం కోతల నివారణకు జాతీయ స్థాయి నిపుణులను పిలిపించి కోతకు గల కారణాలు, నివారణ చర్యలపై ప్రణాళికలు సిద్ధం చేశారని తెలిపారు. ఉప్పాడ కొత్తపల్లిలో 2 కోట్ల వ్యయంతో పేద ప్రజలు తక్కువ ఖర్చుతో వివాహాలు జరుపుకునేందుకు వీలుగా టీటీడీ కళ్యాణ మండపం నిర్మిస్తున్నారని, మహిళా స్వయం సమృద్ధి లక్ష్యంగా పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని 3,456 మంది మహిళలకు టైలరింగ్లో శిక్షణ ఇవ్వడంతో పాటుగా 8.64 కోట్ల ఖర్చుతో ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. 26 లక్షల వ్యయంతో 2,000 మంది చిన్న సన్నకారు రైతులకు టార్పాలిన్లు అందించారని వివరించారు. అదేవిధంగా 4.78 కోట్లతో పిఠాపురం గొల్లప్రోలు మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు చేపట్టారు. 4.06 కోట్ల వ్యయంతో గొల్లప్రోలు మొగలి సూర్యుడు చెరువు సుందరీకరణ పనులు కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వం పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధికి దూరం చేస్తే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా నెగిన ఏడాది కాలంలోనే పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధికి కేంద్రంగా మలిచారని ప్రోగ్రెస్ నివేదికలో పేర్కొన్నారు. పార్టీలకు నాయకులు కీలకం. అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల పనితీరు కూడా ముఖ్యం. ఈ పరంగా తీసుకున్నప్పుడు జనసేనకు ఉన్న 21 మంది ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది అనేది అత్యంత ఆసక్తికరం. వీరిలో 3 మంత్రులు కాగా ఈ 3లోనూ ఒకరు ఉప ముఖ్యమంత్రి. వీరిని పక్కన పెడితే మిగిలిన 18 మంది ఎమ్మెల్యేల పనితీరుపై అటు జనసేన అధినేత పవన్ కూడా నివేదికలు తెప్పించుకునే పనిలో పడ్డారు. సర్వేలు చేయిస్తున్నారు. ఇక వ్యక్తిగతంగా తీసుకుంటే 18 మంది ఎమ్మెల్యేల్లో 6 ఎమ్మెల్యేలు మాత్రం వివాదాలకు కేంద్రంగా ఉన్నారు. మిగిలిన 12 మందిలో 6 ప్రజలకు దూరంగా ఉంటున్నారు. ఇతర నేతలు అడపాదడపా మాత్రమే ప్రజలను కలుసుకుంటున్నారు. సో ఏడాది పూర్తయినా ప్రజలకు చేరువ కాలేని ఎమ్మెల్యేలు తమ పనితీరు మార్చుకోవాల్సిన అవసరం ఉందనేది సొంత పార్టీనే చెబుతున్న మాట. అయితే పాలన ఏడాది పూర్తవుతున్న సమయంలో పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. ఇదే సమయంలో ప్రత్యేకించి పవన్ ఏడాది పాత్రపైన చర్చలు జరుగుతున్నాయి. ఎన్నికల సమయంలో పవన్ ఇచ్చిన హామీల అమలు, వరుసగా రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపైన, స్పందిస్తున్న తీరుపైన ప్రజల్లో సానుకూలత లేదని సర్వే సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. ఇక పవన్ పార్టీ బలోపేతం కోసం సరైన నిర్ణయాలు లేవన్న వాదన కూడా ఉంది. ఏడాది కాలంగా రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాల్లో కొన్నిటిపైన పవన్ స్పందించిన తీరు ప్రజల్లో ఇమేజ్ పెంచింది. తిరుమల ఘటన, శాంతి భద్రతల విషయంలో హోంమంత్రికి పిఠాపురం వేదికగా చేసిన హెచ్చరికపైన సానుకూలత కనిపించింది. ఆ తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నా పవన్ ఆశించిన రీతిలో స్పందన లేదన్న అభిప్రాయం ఉన్నట్లు సర్వే నివేదికలు వెల్లడిస్తున్నాయి. నాడు ఎన్నికల సమయంలో పవన్ ఏం చెప్పారు, ఇక ఇప్పుడు ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే పవన్ వ్యక్తిగతంగా ఇచ్చిన హామీల విషయంలో మాత్రం మాట నిలబెట్టుకుంటున్నారు. ఇది మాత్రమే ప్రస్తుతం ఆశాజనకంగా కనిపిస్తోంది. ఏడాది కాలంలో పాలన రాజకీయంగా పవన్ ఆశించిన స్థాయిలో రాణించలేదన్న అభిప్రాయం బలంగా ఉంది. పవన్ ఇదే విధంగా పాలనాపరంగా పార్టీ విషయంలోనూ అవసరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది.